జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించి ఇంకొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. సమాధి మరణం ఏ విధంగా ఏ రకంగా జరుగుతుందో నేను చెప్తాను. అలాగే ఎవరికైతే సమాధి మరణం ఏర్పడుతుందో వాళ్ల గురించి మనం తెలుసుకుందాం. సమాధి మరణం ఏర్పడ్డానికి చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. ఆధ్యాత్మిక స్పిరిచువల్ లెవెల్ ఎవరికి ఉన్నత స్థాయిలో హై స్టేజ్లో వెళ్తుందో వాళ్లకే అది ఏర్పడుతుంది. ఇప్పుడు రీసెంట్గా మీరు చూశారంటే 2 మాసాల క్రితం జరిగిన విషయం. ఒక సోదరి అప్పుడు నాకు ఫోన్ చేసింది. వాళ్ల ఫ్యామిలీలో జ్ఞానదీక్ష తీసుకున్నారు. తర్వాత అందరూ ధ్యానంలోనే ఉండేవారు. అదీ కాకుండా వాళ్ల ఎకనామిక్ కండిషన్ చాలా దారుణంగా ఉండేది. చాలా కష్టాలు పడ్డారు. కానీ భార్యాభర్తలిద్దరూ వాళ్ళు ధ్యానంలోనే ఉన్నందువల్ల చాలా చాలా సంతోషంగా ఉండేవారు. వాళ్లకొచ్చిన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేవాళ్లు. సడన్గా ఆమె భర్తకి అతనికొక 50 ఏళ్లు కూడా ఉండవు. అతనికి అంటే హార్ట్ అటాక్ వచ్చింది. అతనికి ఒంట్లో ఏ రకమైన రోగమూ లేదు. వాళ్ళిద్దరూ చాలా చక్కగా పూజ పునస్కారాలు వగైరా వగైరా చాలా చేసేవాళ్లు. మన వల్ల ఇతరులకు దుఃఖం కలగకూడదని చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లు. కొంచెం కూడా రౌద్రధ్యానం ఆర్ద్రధ్యానం ఉండేవి కావు. సడన్గా రాత్రి 1 గంటకు భర్తకి దాహం వేసింది. పెళ్ళాం దగ్గర దాహానికి నీళ్లడిగాడు. పెళ్ళాం నీళ్లు తెచ్చిచ్చింది. చెస్ట్లో పెయిన్ ఉందని చెప్పాడతను. అతనికి ఆ నొప్పి అంతగా తెలియలేదు. ఈ జ్ఞానమనే దృష్టిలో పడి నొప్పి పర్వాలేదని చెప్పాడు. అందువల్ల అతను దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలి, దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలని అతను సదా చెబుతూనే ఉన్నాడు. దాదా భగవాన్ గారి చరణగీత పుస్తకం తీసుకురా, నాకు చదవాలనిపిస్తుంది అని అన్నాడు. ఇద్దరూ కూర్చుని దాన్ని చదివారు. ఆత్మ మీద దృష్టి ఉండాలని అలా చేశారు. అతను తన చెస్ట్ మీద దాదా భగవాన్ గారి పుస్తకం పెట్టుకుని నేను శుద్ధ ఆత్మనని చెప్పాడు. నిర్మా నాకు మీరే చాలా శక్తి ప్రసాదించాలి. దాదా భగవాన్ నాకు శక్తిని ప్రసాదించు. నాకు ఎక్కువ శక్తి ఉంది, ఆనంద శక్తి ఉందన్నాడు. నేను శుద్ధాత్మ అని చెబుతూ అతను కన్ను మూశాడు. పక్కన పెళ్ళాం ఉంది, కొడుకున్నాడు. కానీ అతని దృష్టంతా అతని ఆత్మ మీదనే ఉంది, వేరే ఎక్కడికి పోలేదు. దాంతో 10-15 నిమిషాల్లో ప్రాణం వదిలేశాడు. పెళ్ళాం కొడుకు జ్ఞానదీక్షలో ఉన్నందువల్ల వాళ్ళు చాలా నార్మల్గా ఉండిపోయారు. ఇంత పెద్ద సంఘటన జరిగింది. వాళ్లు మాత్రం కొంచెం కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన భార్య నాకు ఫోన్ చేసింది, అమ్మా నాకు శక్తినివ్వండి. ఈ రకంగా సమాధి మరణాన్ని ప్రయత్నంతో ఛేదించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మందికి ఈ ఆత్మజ్ఞానంలో తప్పుడు ఆలోచనగా ఇది ఏ రకంగా మోహాన్ని వదిలిస్తుందో ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. లౌకికమంటే ఏంటి? వాళ్ల దేహంలో ఉన్న మోహాన్ని మాత్రం వాళ్లు వదిలేస్తారు కదా. సర్వమోహాలన్నీ వదిలేయండి, అదే మీకు ఆత్మజ్ఞానమై ఉంటుంది. ఈ మనసు వాక్కు వాస్తవమంతా నేనే, ఇవన్నీ నాలోనే ఉన్నాయి, ఇవన్నీ రాంగ్ బిలీవ్ భ్రమ అని అంటారు. ఇది ఏ విధంగానూ ఒకరిని వదిలి వెళ్లదుగాక వెళ్లదని చెప్పాలి. ఇది మీకు రియాక్షనే, అంటే రియలైజేషన్ ఇస్తుంది. అంటే రియల్గా నేను కాదు, రియల్గా నేను ఆత్మని. ఇవన్నీ రిలేటివ్గా టెంపరవరీ అని తెలిసిన వాళ్ళకి టెంపరవరీ అని చెప్పకూడదు. టెంపరవరీ అని తెలుసుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్లే పర్మనెంట్. ఆ పర్మనెంట్ స్వరూపం అదే నా నిజమైన స్వరూపం. తెలుసుకునేది నేనే. ఆనందాన్ని అనుభవించడం నాకు తెలుసు. ఇది శరీరానికి మనసుకి సరితూగదు.
ఎప్పుడిది ఎక్స్‌పీరియన్స్‌లో తెలుస్తుందో రెండింటికి చక్కగా డెమోక్రేషన్ ఏర్పడుతుంది. ఆత్మకి మధ్యలో అప్పుడే ఇవన్నీ పాజిబుల్. సమాధి మరణం మీకు ఏర్పడుతుంది. మరణానికి ముందు ఇటువంటొక ఆలోచన నిజంగా మీకుండాలి. అప్పుడే ఈ ఆత్మజ్ఞానంలో శరీరం వదిలిపోతుంది. అంతకన్నా లోకంలో మీకు ఏం మిగులుతుందని చెప్పండి చూద్దాం. ఈ శరీరమే నాది కానప్పుడు మరి నాదంటూ ఏముంటుంది? చాలా దగ్గరైతే అది మన శరీరం, మనసు, వాక్కు వాస్తవమే. ఇదే మనది కానప్పుడు మరి ఇంకేది మనది? పెళ్ళాం, పిల్లలు, ధనం, ధాన్యం, ఇల్లు ఇవన్నీ దూరంగా ఉండే వస్తువులే కదా. మొదట ఇక్కడే సపరేషన్ గురించి మనకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. జ్ఞానం ఈ స్టేజ్‌లోనే మనల్ని తీసుకొచ్చి వదిలేస్తుంటుంది. జ్ఞానులైతే దీన్ని వదిలేయి, దాన్ని వదిలేయి, అది వద్దు, ఇది వద్దు అని ఉపదేశాలు చేస్తారు. పెళ్ళాం, పిల్లల్ని మీరు వదిలేయండి, ఇల్లు వాకిలి వదిలేయండి, తల్లిని వదిలేయండి, ఆస్తుల్ని వదిలేయండి, అడవిలో ఉండండి, హిమాలయాల్లో ఉండండి అని ఇలా చెబుతూ ఉంటారు. కానీ మన దేహం మనల్ని వదిలిపోదే. మన దేహం మీద మనకెంత ఆశ, ఈ రకంగా అది చెప్పడం కుదరదే. మాతృత్వం, ఆప్యాయత ఇలా మీరు ఎన్ని చెప్పినా చేసినా అది మాత్రమే కాదు, ఏ పని చేసినా కొంచెమైనా మాతృత్వం మీద మోహం ఉందని చెబితే దాని బాధింపనేది ఖచ్చితంగా ఉంటుంది. చిన్న విత్తులా ఉన్నా చెట్టులా పెరిగిపోతుంది. మీ మోహమనేది మీరు ఎక్కడైనా వదిలేయండి. ఇదే మీరు నిజంగా తెలుసుకోవాల్సింది. మొదట్నుంచి మనకంటూ ఒక ఇంజిన్ ఉంది. దీనికంటూ ఎన్ని పెట్టెలమర్చారో, కానీ దీని ఇంజిన్లోనే మొదట అందర్నీ ముందు వదిలేస్తాం. అందువల్ల అటాచ్మెంట్ ఈ ఇంజిన్లోనే పోతుంది. దేశభక్తి పోతుంది. ఇతను మాత్రం ఈ లౌకికంలోనే ఉండని, కాని నేను లేను, నేను ఇందులోంచి ముక్తి పొందానన్న భావన కలుగుతుంది. కానీ ఈ అనుభవమనేది ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడే నిజమైన అర్థంతో మనమందరం ముక్తి పొందగలుగుతాం. అలాగే మోక్షమార్గం కూడా మనం చేరుకోగలం. ఇది లౌకికంలో ఉంటూనే పొందవచ్చు. మీరు అన్నిటినీ త్యాగం చేసి వెళ్తేగాని ఇవన్నీ పొందగలమని కాదు. నిజంగా కాదు. ఇది జ్ఞానమార్గమే. జ్ఞానమార్గంలో ఇదొచ్చి మీకు చాలా సింపుల్ అవుతుంది. ఎప్పుడు మీరు ఇంజన్లోంచి ఒంటరి మనిషి అవుతారో అప్పుడు మిగతా వస్తువులు వేరుపడ్డాయనే కదా అర్థం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. జ్ఞానంలో ఇటువంటి అండర్స్టాండింగ్ నిజంగా ఉంటుంది. ఆ తర్వాత లోకంలో ఉండే ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని అంటదుగాక అంటదు. కనుక ఈ జ్ఞానమనేది దాదా భగవానికి 1958లో దొరికింది. జ్ఞాన మార్గం 2 గంటల కాలంలో ఆయనకి ఏర్పడింది. ఆ జ్ఞానమే నేను అందరికీ ఇస్తున్నాను. నాకు ఆయన దగ్గర్నుంచి జ్ఞానం 1968లో దొరికింది. జస్ట్ 2 గంటల కాలంలో. అప్పట్నుంచి ఆ అవేర్నెస్ ఒక్క నిమిషం కూడా నా నుంచి దూరం కాలేదు. నేను శుద్ధాత్మ, నేను నిర్మాని కాదు, ఈ శరీరం నాది కాదు. జీవితంలో ఎన్నో సుఖదుఖాలు వచ్చిపోయాయి. తండ్రి చనిపోయాడు, అన్న చనిపోయాడు, పెద్దన్నయ్యలిద్దరూ చనిపోయారు. కాని మనసారా 1% కూడా నాకు ఫీలింగ్ లేదు. సంతోషమైన రోజులొచ్చాయి. మెడికల్ సీటు దొరికింది. సంతోషంగా దాన్ని చదివేశాను. మనసులో ఎటువంటి భావన లేదు. లోలోపల ఒకటే ఆనందంగా ఉండేది. బయట ఏది మనల్ని టచ్ చేయకుండా ఉండేది. మనలాగే అందరికీ దొరికితే ఎంత ఈజీగా ఉంటుందని అనుకున్నాను. దీనికోసం కష్టపడక్కర్లేదు, దేన్ని వదులుకోనక్కర్లేదు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. లౌకికం, భార్య, భర్త, పిల్లలు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ మోక్షమార్గం చూపించవు. మీ జ్ఞానం మిమ్మల్ని చక్కదిద్దుతుంది. ఇంకేదీ మీ మధ్యలోకి రావడం లేదు. అజ్ఞానం ఎందుకు? నేనెవరని తెలుసుకోండి. నేను రహీంభాయ్, నేను మహమ్మద్ భాయ్, నేను ఉపేందర్. ఇవన్నీ అజ్ఞానమే. నేను ఆత్మ. ఇది నేను కాదు, నిజంగా కాదు. ఈ కథలో మీరు అవేర్నెస్తో ఉంటే
ఇప్పుడు మీరు లౌకికంలోంచి ముక్తి పొందవచ్చంటాను. లౌకికంలో మీరు ఉన్నారంటే నిజంగా ఏదీ మిమ్మల్ని టచ్ చేయనే చేయదు. దాదాజీగారు చాలా అందమైన సిద్ధాంతం. సాధువులా ఉండాల్సిన అవసరం లేదు, నిజాయితీగా ఉండాలంతే. లక్షల సాధువులు ఉండొచ్చు, కాని నిజాయితీ తప్పితే ఏంటి ప్రయోజనం? నిజాయితీని అందరూ పాటించి తీరాలి మోక్షం కోసం. అది చాలా సూక్ష్మంగానే ఉంటుంది. మీరు అందులో వంకర్లు తిరిగిపోలేరు, నేరుగా వెళ్ళి తీరాలి. పాపం కూడా దాని స్థానానికి వెళ్ళి తీరాలంటే నేరుగానే వెళ్ళి తీరాలి. ఇలా అలా మెలికలు తిరుగుతూ అక్కడికి పోవడం కుదరదు. ఈ సూత్రాన్ని మీరు జీవితంలో మీరు అప్లై చేయండి. లౌకికంలో ఉండగా మీకు ఎటువంటి దుఃఖమూ కలగదు. సూటిగా ఉంటే అన్నీ దక్కుతాయి. ఇదే జీవితంలో సులభమైన సూక్తి. కానీ జీవితంలో దీన్ని అర్థం చేసుకుని బతికితే ఇంకా సింపుల్ అవుతుంది. మనమే మన జీవితంలో అనవసరమైన విషయాలన్నీ తలుచుకుని కంగారు పడుతుంటాం. ఎవరు ఏం చెప్పినా ఎక్కించుకోవడం లేదు. ఎవరైనా సూటిగా అడిగినా కూడా దాన్ని మనం తలకిందులుగానే ఆలోచిస్తాం. ఇవన్నీ మనం చేసే తప్పులే. మనం ఏ తప్పు చేస్తామో దాన్ని మనం వదులుకోవడం లేదు. అంటే సూటిగా ఏదైనా వస్తే మనం దాని గురించి అడగడానికి వెనకాడతాం. మనందరి బుర్రల్ని పాడు చేసుకుంటాం. పక్కవాళ్ల బుర్రల్ని పాడు చేస్తాం. ఇరుగు పొరుగు వాళ్ళని సైతం ఎప్పుడు చూసినా అన్ని చోట్ల తప్పుగానే ఆలోచిస్తూ ఉంటాం. ఇంక మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఈ కట్టుబాట్లు మీ ఇంట్లో లేవు. ఇవన్నీ చక్కదిద్దుకోవాలి. ఈ రకంగా చక్కదిద్దుకున్నా, మనం మనశ్శాంతిగా ఉన్నా కట్టుబాట్లు మీ ఇంట్లో నిజంగా ఉండవు. నేను నిర్మాణే. ఇది ఎప్పటికీ శాశ్వతం. అజ్ఞానంలో నేననేది పోతే స్వార్థం అనేది పోతుంది, విడిచి వెళ్ళిపోతుంది. ఇదే అవసరం. దీనికి జ్ఞానం ఖచ్చితంగా అవసరం. జ్ఞానదీక్ష తీసుకుంటే జీవితం చక్కబడుతుంది. మరణం కూడా మీకు చక్కగానే ఉంటుంది. సమాధి మరణం కూడా ఉంటుంది. ఒక సోదరుడు వచ్చాడు. అన్నా చెల్లెలు ఇద్దరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. చెల్లెలు వాళ్ళ అత్తగారు పాతకాలంలోనే ఉండేవాళ్ళు. వాళ్లకు మన కోడలు ఈ స్థాయికి పద్ధతిగాను అణుకువగాను ఉంటుందే, ఇదెలా తనకి సాధ్యమని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ల దగ్గర ఈ చెల్లెలు నేను నిర్మాని కలవాలి, నేను దాదా భగవాన్ గారి జ్ఞానదీక్ష తీసుకున్నాను అని చెప్పింది. వాళ్ళు చెప్పింది ఫాలో చేయడం వల్ల నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అత్తగారు నన్ను అక్కడికి తీసుకెళ్లమని చెప్పింది. చాలా కష్టపడి పాపం ఆమెను కూడా అక్కడికి తీసుకొచ్చింది. రావడమే కష్టం అనిపించింది. అయినా కూడా ఆవిడ అక్కడికి వచ్చింది. జ్ఞానదీక్ష తీసుకున్న తర్వాత జబ్బు చేసినప్పటికీ ఎప్పుడూ ఆవిడ ఆత్మలోనే ఉండేది. కొంతకాలం తర్వాత ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆఖరి రోజులు ఆమెకి దగ్గర పడ్డాయి. వాళ్ల ముందు శ్రీమందస్వామి గారు, దాదా భగవాన్ గారు ఫోటోలు ఉన్నాయి. నాకు ఈ లోకంలో ఏమీ వద్దు, శ్రీమందస్వామిని చూస్తే చాలంది. నాకు ఆత్మలోనే ఉంటూ మోక్షం ప్రాప్తించాలి, ఇంకేం వద్దంది. ఆ తర్వాత నన్ను ఓ రోజు పిలిచింది. నేను వెళ్లి తనని ఆశీర్వదించాను. ఆ తర్వాత చాలా మార్పులు రావడం మొదలయ్యాయి. ఇంట్లో ఎవరి విషయంలోనూ ఆమె ఇన్వాల్వ్ కాలేదు. ఎవరి మీద తను ఆశలు పెంచుకుని తన మోహాన్ని పెంచుకోలేదు. నేను ఆత్మలోనే ఉండాలి, నాకు ఆఖరి రోజులు దగ్గర పడ్డాయి, మీరు మీ పని చేసుకోండి, నా కోసం ఇరుకున పడొద్దు అన్నారు. ఇప్పుడిలా నిజంగా ఉండడం వల్ల ఎందులోనూ ఇన్వాల్వ్ కాకుండా ఉండిపోయింది. నిరంతరం నేను శుద్ధాత్మ అనేవారు. ఈ దృష్టితోనే ఉండేవారు. అలాగే భగవంతుడి దృష్టిలో పుణ్యాత్మురాలిగా స్థానం సంపాదించింది. ఇదే జరిగింది. పాపం ఆవిడికి క్యాన్సర్ ఒకవైపు భయంకరమైన శరీర వేదన ఉండేది. ఉన్నప్పటికీ ఆమె ఎంత కష్టపడినా నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని తను అననేలేదు. చాలా నార్మల్గా ఉండిపోయింది. ఏది జరిగినా తన శరీరానికే నాకు కాదు అంది. నాకు ఏదీ కాలేదు, అలాగే ఇది వచ్చి ఆత్మలో జ్ఞానంతో ఉంది అనే సంతోషంతోనే ఉండిపోయింది. ఆవిడికి సమాధి మరణం ఏర్పడింది. ఆవిడ ఏ చదువులు చదవలేదు, శాస్త్రాలు చూడలేదు, అంతగా దానధర్మాలు చేయలేదు. జస్ట్ మా దగ్గరికి 2-3 గంటలు వచ్చి చూసింది. ఇదే నిజమైన విషయం.
కాని నేనే తనలో ఆత్మ అనేది బాగా ఉందని అర్థం చేసుకుంది. నేనే శుద్ధ ఆత్మ, వేరే ఏమీ లేదు. ఇదే తనకి జ్ఞానమని అర్థమైంది. ఇదే తనలో ఈ ఫీలింగ్ ఉండిపోయింది. మీరే ఏదైనా చేసుకోగలరు. తన నుంచి తీసుకుని మీరు బాగుపడొచ్చు. మీ దగ్గర సర్వం ఉన్నాయి. అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ జీవితంలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది లేదంటే ఇంక ఏమున్నా ప్రయోజనం అనేది ఉండదు. నేను జ్ఞానజ్యోతిని దాదాజీ దగ్గర నుంచి తీసుకున్నాను. అది అందరికీ వ్యాప్తి చెందాలని కోరుకున్నాను. అది అందరికీ ఉపయోగపడుతుంది కదా! ఇందులో ఏ విషయం అంటే హిస్ జీవాత్మ, ఐ విల్ ఔట్ మై భగవాన్, పరమాత్మ, ఐ విత్ మై జీవాత్మ. దీన్ని ముందు మీరు సపరేషన్ చేసుకోండి. ఐ వితౌట్ మై ఇన్ జీవాత్మ. అప్పుడు మీరు పరమాత్మగా లేరు. మొదట ఇది గనుక మీరు గమనించగలిగితే కర్మవిధి ముగిసిన తర్వాత మీరు పరమాత్మగా దీన్ని మీరే చూసుకోలేరు. మీకు నిజంగా జ్ఞాని అనే వ్యక్తి చాలా అవసరం. అంటే మీకంటూ ఒక జ్ఞాని ఖచ్చితంగా కావాలి. జ్ఞాని ఒకరు వచ్చి ఇదంతా ఆత్మజ్ఞానం కావాలి. ఈ లోకంలో జ్ఞానులు చాలామంది ఉన్నారు, కానీ ఆత్మజ్ఞానులనేవారు నిజంగా చాలా తక్కువే. ఇది చాలా అవసరం. పుస్తకంలో అందంగా చెప్పడం జరిగింది, అలాగే గీయడము జరిగింది. కానీ అది చీకట్లో వెలుగును ఇవ్వగలదా అనేది మనకు తెలీదు. ఉహుం. వెలుగు కావాలంటే దాన్ని మీరు స్వీకరించడం చాలా అవసరం కదా! అందువల్లనే చెప్తున్నాను, మీరు ఎన్నైనా శాస్త్రాలు చదవండి, మీరు ఎంతైనా టీవీ చూడండి, మీరు ఎప్పుడు ఎక్కడున్నా నేరుగా వస్తేనే మీకు మేము వెలిగించిన జ్యోతుల నుంచి వచ్చే వెలుగు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదంతా ప్రాయశ్చిత్తం కోరేవాళ్లకి, పశ్చాత్తాపపడేవాళ్లకి ఇది ప్రత్యక్షంగా దొరకదు. నేను మీ దగ్గర ఇప్పుడు ఒక విన్నపం మాత్రమే చేయగలను. ప్రేమగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు కావాలన్నా మమ్మల్ని చూడ్డానికి రావచ్చు. మిమ్మల్ని మేము ప్రేమగా ఆహ్వానిస్తాం. మీరు ఇక్కడికొచ్చి మా జ్యోతి నుంచి మీ దీపం వెలిగించుకోండి. నేను ఎవరికీ గురువుని కాదు, ఎవర్నీ శిష్యులుగా ఉంచుకోవడం లేదు, ఎవర్నీ ధర్మాన్ని మార్చుకోమని చెప్పట్లేదు. మీరు చేసే ధర్మాలన్నీ రిలేటివ్ ధర్మాలే. రియల్ ధర్మం అనేది ఇంకా మీరు అర్థం చేసుకోలేదు. రియల్ ధర్మం అనేది ఆత్మను అర్థం చేసుకున్న తర్వాత ఆరంభమవుతుంది. ఆత్మధర్మం అదే రియల్ ధర్మం. ఈ రియల్ ధర్మాన్ని తీసుకుని మీరు జనన మరణాల నుంచి విముక్తి పొందొచ్చు. జనన మరణ చక్రబంధం నుంచి మీరు విముక్తి పొందండి. అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లమూ జీవితంలో రాదు. నేను ఆత్మనే, నేనొక శుద్ధ ఆత్మ అనే విషయం మీకు అనుభవం మీదే స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. మనిషి దేహం దీనికోసమే ఉంటుంది. ఇదిగాక వేరే ఏదీ లేదనే అనిపిస్తుంది. అన్నీ చేయొచ్చు, కానీ దానివల్ల ఏం ఫలితం ఉంది చెప్పండి? ఏదీ లేదనే కదా మీకు అనిపిస్తుంది. సుఖం దొరుకుతుంది, కానీ అది టెంపరవరీ. దుఃఖం వస్తే సహించడం కుదరట్లేదు. ఒకసారి లోపల్నుంచి ఎన్లైట్మెంట్ అయ్యిందంటే ఆ తర్వాత మీకు ఎప్పుడూ ముక్తి పొందినట్లు ఉంటుంది. దుఃఖం మిమ్మల్ని టచ్ చేయదు. ఎంతోమంది నా దగ్గరకొచ్చి జ్ఞానదీక్ష తీసుకున్నారు. ఎంతోమంది టెలిఫోన్లో జ్ఞానదీక్ష ఇవ్వమన్నారు. నేను ఎవరికీ టెలిఫోన్లో ఇవ్వడం అనేది లేదు. ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసి నిర్మమ్మ నాకు టెలిఫోన్లో జ్ఞానం ఇవ్వండని అడిగినా కూడా మీకు ఖచ్చితంగా అది దొరకదు. నేరుగా వస్తే నిజంగా అందిస్తాం. శరీరానికి కావలసిన శక్తి కూడా నిజంగా ఇక్కడికొస్తే మీకు దక్కుతుంది. ఫోన్ అనేది ఇంపాసిబుల్. అందువల్ల నన్ను కలవడానికి డైరెక్ట్గా రండి. వచ్చారంటే మేం మీకు జ్ఞానదీక్షనిస్తాం. మిగతావన్నీ మీకు మేము దాపరకంగానే ఇస్తాం. నేరుగా వస్తేనే దీనికి అధిక శక్తి. కానీ ఆఖరి సమయంలో ఆ టైంలో వాళ్లకు జ్ఞానదీక్ష కావాలంటే వాళ్లకు మేము ఫోన్లో చెప్తాం.
నా సోదరి ఒకటి లండన్లో ఉంది. తను డాక్టర్గా ఉంది. తన ఫ్రెండ్ వచ్చి అమెరికాలో ఉంది. తనకు క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్లో చేరింది. పాపం తనకు టైం లేదు. శరీరంలో ఒక్క పర్సెంట్ కూడా తనకు శక్తి అంటూ లేనేలేదు. తన ఫ్రెండ్ లండన్లో నుంచి అమెరికాకి వెళ్ళి విషయాలన్నీ చెప్పి వివరించింది. ఆత్మ గురించి తనకు చెప్పింది. ఒకసారి నువ్వు నిర్మాని కలిసి జ్ఞానదీక్ష తీసుకుంటే చాలు, తన నుంచి టెలిఫోన్లోనే నీకు జ్ఞానదీక్ష ఇప్పిస్తానంది. తనకు టెలిఫోన్లో పూర్తిగా జ్ఞానదీక్ష ప్రసాదించాను. తను ఆ రోజు 1 గంటనో 2 గంటల్లోనో ఖచ్చితంగా బతుకుతుంది. తనకు ఆత్మబలం వచ్చి అందులోనే తను ఉండిపోయింది. ఈ శరీరమే చావబోతుంది. నేను చావడం లేదు, శరీరమే పోతుంది. నాకు దీనికి ఏముంది? తన సైకాలజీ ప్రకారం తనకిది శుద్ధ ఆత్మ అని బాగా అర్థమైంది. లోపల ఒక సంతోషం ఏర్పడిపోయింది. ఇప్పుడు మనం చావబోతున్నాం. మన ఆత్మజ్ఞానం అనేది వెలుగులోకొస్తుంది. జ్ఞానం వల్ల చాలా బావుండేది. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ నన్ను కలిసి జ్ఞానదీక్ష తీసుకుంది. చాలా సంతోషంగా అనిపించింది. నేను వచ్చిన తర్వాత తను సమాధి మరణం పొందినట్టు చెప్పింది. శుద్ధాత్మలోనే ఉంటూ తను ప్రాణాలు వదిలింది. ఈ రకంగానూ చాలామంది ఉన్నారు. ఒక సోదరు వచ్చేది. తన పేరు ఉమా. చాలా సీరియస్ కండిషన్. తనకు క్యాన్సర్ వ్యాధి. హాస్పిటల్లో చేరింది. వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి, ఇలా అయ్యిందమ్మా, ఇక్కడికొచ్చి జ్ఞానదీక్ష ప్రసాదించండి అని చెప్పింది. అందువల్ల తనకు మేము జ్ఞానదీక్ష ఇచ్చాం. ఆ తర్వాత తనకు సమాధి మరణం వచ్చింది. తను ఏమందంటే, నేను శుద్ధ ఆత్మగానే ఉంటున్నాను అని నాతోటి చెప్పింది. నాకు ఎటువంటి దిగులు లేదు, ఎటువంటి బాధ లేదు. నేను శుద్ధ ఆత్మ, ఆత్మలోనే ఉన్నానని చెప్పింది. తనకి సమాధి మరణం వచ్చింది. ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది వస్తారు. కొందరికిలా ఏర్పడుతుంది. కొంతమందికి ఫోన్లో కూడా ఈ రకంగా మేము జపం చేస్తుంటాం. ఎప్పుడూ ఇలా జరుగుతూ ఉండదు. ఎప్పుడైనా ఒకసారి. ఈ జ్ఞానవిధి అనేది, ఆత్మ అనేది ఏంటి? ఆత్మ వేరు, శరీరం వేరని మనం తెలుసుకోవాలి కదా. ఆత్మ తర్వాత ఏంటి? ఏం గొప్ప విషయాలు ఉన్నాయి? ఏ రకంగా ఇవి ఉన్నాయి? ఈ రెండు వేరే. ఇవి చెవి దగ్గర వినడం వల్ల మాత్రం సెపరేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ మనకొస్తుంది. అలాగే మీ లోపల ఇది టచ్ అవుతుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మని. అందులోని ఈ అవేర్నెస్ ఉంటుంది. మీ లోపల ఈ ఫీలింగ్స్ ఉంటాయి. వన్స్ ఫర్ ఆల్ ఆత్మ అనేది పర్మనెంట్గా ఉంటుంది. పర్మనెంట్ రియలైజేషన్ ఎప్పుడు ఉంటుందో అది మీకు పర్మనెంట్గానే ఉంటుంది. టెంపరవరీ జ్ఞానం మీ దగ్గర ఎంతైనా ఉండనివ్వండి, ఆ జ్ఞానం అనేది నిజంగా టెంపరవరీ. అది మీకు పర్మనెంట్ అనేది ఉండదు. అందువల్లనే ఒక్కసారైనా ఈ ఆత్మ అనేది కలిగితే ఆ తర్వాత ఎండ్ అనేది మీకు కలుగుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని మీ నుంచి పోతుంది. మోక్షానికి వెళ్లేదాకా అది మిమ్మల్ని వదలదు. మీరు ఆత్మ, మీరు శుద్ధ ఆత్మ. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇది తప్ప మీకు ఏదీ అక్కర్లేదు. జై సచ్చిదానంద.